హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టొమాటో పెసరపప్పు కొత్తిమీర పచ్చడి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్, ఇడ్లీ, చపాతీ అండ్ దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో అందరూ టొమాటో కొత్తిమీరతో చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. ఒకసారి పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ వాటిని అన్నీ కట్ చేసి పెసరపప్పుని ఒక 5 to 10 minutes బిఫోర్ నానబెట్టుకొని వాటర్లో పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన పెసరపప్పుని వాటర్ లేకుండా తీసుకొని దానిని కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఒకసారి పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు, మీకు కావాలి అంటే మీరు యాడ్ చేసుకోండి. నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కూడా. అండ్ అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్రైండ్ చేసినప్పుడు కూడా ఈజీగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది మొత్తం పెసరపప్పు, కొత్తిమీర, టొమాటో అంతా కూడా. సో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకొకసారి మనం కట్ చేసిన టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి, కొంచెం బాగా మగ్గేంత వరకు. అండ్ పులుపును బట్టి మనం చింతపండు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను యూస్ చేసిన టొమాటోస్ కొంచెం పుల్లగా ఉన్నాయి, సో నేను చింతపండు యూస్ చేయలేదు. మీరు యూస్ చేసిన టొమాటోలు కొంచెం అంత పుల్లగా లేకపోతే కనుక చింతపండు చిన్నది యాడ్ చేసుకోండి, అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా పెసరపప్పు, టొమాటో అన్నీ కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒకవేళ టొమాటోస్ కొంచెం మారుతున్నాయి అనిపిస్తే కనుక చిన్నది వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫస్ట్. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం పెసరపప్పు, కొత్తిమీర, టొమాటో అన్నీ కలిసేటట్టు కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి పెనంలో అంతా కూడా. నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం కలిసిన తర్వాత బాగా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా నీట్గా మగ్గించుకోవాలి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీలో ఈజీగా ఉంటుంది, పైకి తుల్లిపోకుండా వాటర్ అది ఉంటుంది. సో గ్రైండ్ చేస్తాం కదా పేస్ట్. బాగా మగ్గిన తర్వాత దానికి పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్, నేను స్టార్టింగ్లో వెల్లుల్లిపాయలు వేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. అండ్ పొట్టు తీసి అయినా వేసుకోవచ్చు, పొట్టు తీయకుండా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు ఒక 3-4 యాడ్ చేశాను కాబట్టి నేను కొంచెం కారం అండ్ ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. సో ఈ కారం వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ మంచిగా వస్తుంది నూనె మరిగేటప్పుడు వేస్తే. ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర, పెసరపప్పు పచ్చడి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయిల్ బాగా మరిగిన తర్వాత దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ డేస్ ఉండదు, బట్ అదర్వైజ్ నార్మల్గా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఒక 2-3 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది. సో సాల్ట్ నేను ఇందాక ఫస్ట్లో యాడ్ చేసుకున్నాను కదా, అది సరిపోలేదు. సో నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగనే కారం కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.